హలో క్లాస్! ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2.1లో థర్డ్ క్వెషన్ సాల్వ్ చేస్తున్నాం. థర్డ్ క్వెషన్ ఏంటి? ఎక్స్‌ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్‌మెంట్స్ యూజింగ్ సింబల్స్. ఓకే. సింబల్స్ వాడి మనము ఈ 4 క్వెషన్స్‌ని రిప్రజెంట్ చేయాలంట. చాలా సింపుల్ కదా! సాల్వ్ చేసేద్దామా? ఫస్ట్ వన్ చూడండి. ద ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంట. ఓకేనా? అంటే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు సింబల్ మీకు గుర్తుంది కదా! సెకండ్ క్వెషన్ లో చూసాం కదా మనము. ఇలా ఓకేనా? డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఓకేనా? ఈ సింబల్ ఉంటేనేమో బిలాంగ్స్ టు. ఓకేనా? అదే ఇలా ఉంటేనేమో డస్ నాట్ బిలాంగ్స్ టు. తెలుసు కదా ఈ రిప్రజెంటేషన్స్. సో ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటే ఇలా రాస్తాం. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని. సెకండ్ వన్ ఏంటి? డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ బి. డి అనేది బి సెట్ లో ఒక ఎలిమెంట్. అంటే డి బిలాంగ్స్ టు సెట్ బి కదా. సో సెకండ్ వన్ ఎలా రాస్తాం? ఏ సింబల్ వాడతాం? ఇది. డి బిలాంగ్స్ టు బి. ఓకేనా? ఇప్పుడు థర్డ్ వన్ చూడండి. 1 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. వాడే చెప్పేశాడు బిలాంగ్స్ టు అని. సో మనము ఈ సింబల్ వాడతాం. ఎలా రాస్తాం అంటే ఇక్కడ ఏది సెట్ ఇవ్వలేదు కదా. సో లెట్ ఎన్ బి ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. నేను ఇది ఎందుకు రాస్తున్నాను అంటే ఏ లెటర్ ఇవ్వలేదు కదా న్యాచురల్ నెంబర్స్ కి. సో నేనే ఎన్ అనుకుంటున్నాను. దీన్ని ఎలా రాస్తాం? 1 బిలాంగ్స్ టు ఎన్. ఓకేనా? ఇలా మన థర్డ్ క్వెషన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫోర్త్ వన్ చూద్దామా? ఫోర్త్ వన్ ఏం చెప్తుంది? 8 డస్ నాట్ బిలాంగ్ టు ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ పి. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ పి సెట్ లో ఉన్నాయంట. 8 డస్ నాట్ బిలాంగ్. 8 దానికి చెందదు అంటున్నాడు. డస్ నాట్ బిలాంగ్ అంటే ఏ సింబల్ వాడతాం? ఇది కదా. సో ఎలా రిప్రజెంట్ చేస్తాం ఫోర్త్ వన్? 8 డస్ నాట్ బిలాంగ్స్ టు పి. ఓకేనా? ఇలా మనం సింబాలిక్ గా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? ఒక్క నిమిషం ఏదో మిస్ అవుతున్నట్టుంది కదా. ఇదే మన హోంవర్క్ క్వెషన్. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి. 7 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క సెట్ ఓ. ఓకేనా? ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆప్షన్ క్వెషన్ నెంబర్ 3 కి అని కామెంట్ చేసేయండి. ఓకేనా? ఇంకా సెకండ్ వన్ కూడా ఉంది. ద లెటర్ జెడ్ డస్ నాట్ బిలాంగ్ టు ద సెట్ ఆఫ్ వవల్స్ వి అంట. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ కూడా కామెంట్ చేసేయండి. అది కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ నేను చెప్తాను. అలాగే డీటెయిల్డ్ సొల్యూషన్ కావాలి అంటే షార్ట్స్ లో పోస్ట్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? ఈ క్వెషన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే అర్థమైతే అర్థమైందని కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.